అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో చూస్తున్నారు కదా, ఆనియన్స్ బజ్జీ అండి. చాలా ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో పిల్లలు ఎప్పుడు అడిగితే అప్పుడు ఈవినింగ్ స్నాక్స్ కింద ఇలా పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు అది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకుని 1 కప్పు శనగపిండి వేసుకోవాలి. అందులోనే 2 చిన్న కప్పులు వరిపిండి కూడా వేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత చిటికెడు మిరియాల పొడి, 1/2 స్పూన్ వాము వేసి కలపాలి. ఇలా కలిపిన తర్వాత 1/2 స్పూన్ కారం, చిటికెడు పసుపు కూడా వేసి సరిపడా ఉప్పు కూడా వేసి మొత్తం కలుపుకున్న తర్వాత ఈ విధంగా వాటర్ కొంచెం కొంచెంగా వేసుకుంటూ మొత్తం కలుపుకోవాలి. ఒకసారి వేస్తే ఉండల కింద అవుతుందండి. అలా వేయకుండా ఈ విధంగా కొద్దిగా జారుడు పిండిలాగా కలుపుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోద్దండి. ఇలా వచ్చిన తర్వాత ఇది 2 ఆనియన్స్ బాగా కడిగి ఈ విధంగా చక్కెరల టైప్ లాగా కట్ చేసుకోవాలి. బాగా సన్నగా కట్ చేసుకోవాలండి. వీలైనంత మట్టుకు సన్నగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ మీద బాండి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ ఇచ్చేసుకోవాలి. ఇలా ఆయిల్ వేడైన తర్వాత ఈ విధంగా ఆనియన్స్ పీస్ తీసుకుని ఈ విధంగా శనగపిండిలో వేసుకుని కొంచెం శనగపిండి పట్టేంతగా ముంచుకుని ఈ విధంగా ఆయిల్లో వేసుకోవాలి. ఒక్కొక్కటిగా వేసుకుంటూ మొత్తం ప్యాన్లో ఎన్ని పడతాయి అవన్నీ వేసుకుని ఈ విధంగా పక్కకి టర్న్ చేసుకోవాలి. ఈ విధంగా టర్న్ చేసుకున్న తర్వాత ఖాళీ ఉంటే ఇలాగా స్పూన్తో వేసానండి. మీకు చేత్తో వేయటం ఇష్టం లేనప్పుడు ఈ విధంగా స్పూన్ సహాయంతో కూడా వేయొచ్చు. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం అన్నీ తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఆయి కూడా ఇదే విధంగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ టర్న్ చేసుకుంటూ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని ఇవి కూడా పక్కకి తీసుకోవాలి. అంతేనండి, చాలా ఈజీగా పిల్లలు ఎప్పుడు అడిగితే అప్పుడు ఈ విధంగా చేసి పెట్టారంటే ఇష్టంగా కూడా తింటారు. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.